నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. సో అర్జునుడు ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాము, నేను నానా రకాలుగా నిన్ను అవమానించి ఉంటాను, లేకపోతే నిన్ను అపహాస్యం చేసి ఉంటాను అని కొన్ని ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. సో అందుకని ఇప్పుడు అంటున్నాడు, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం మహమీష మీడ్యం. సో నేను నీకు ఇంత నా ఇవన్నీ ఇప్పుడు నేను గతంలో నిన్ను చాలా అవమానించుంటాను. ఇప్పుడు నీ యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత నీ మహిమ నాకు తెలిసింది. సో ఇప్పుడు నేనేం చేయగలను? తస్మాత్ అందుకని ప్రణమ్య ప్రణిధాయ కాయం, నా శరీరాన్ని పూర్తిగా వంచి నేను నీకు నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. సో నువ్వు ప్రసాదయే త్వాం మహమీష మీడ్యం, నేను నీకు నమస్కరించదగిన వాడివి, నువ్వు నా నమస్కారాలు స్వీకరించగలిగిన వాడివి, ఈశ్వరుడివి నువ్వు అని చెప్తూ అంటున్నాడు. ఎట్లా అయితే పితేవ పుత్రస్య, ఎలా అయితే తండ్రి కొడుకుని క్షమిస్తాడో అట్లాగే సఖుడు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని క్షమిస్తాడో, ఎట్లయితే భార్య భర్తని క్షమిస్తుందో, లేకపోతే భర్త భార్యని క్షమిస్తాడో, ఆ విధంగా నువ్వు నన్ను క్షమించు అని ఆ ఉపమానాలు చెప్తూ, ఎందుకంటే నేను నీకు నమస్కరించదగిన వాడివి, నువ్వు నన్ను క్షమించగలిగిన వాడివి అంటూ కింద కొంగిపోయి ప్రణామం చేస్తున్నాడు అర్జునుడు ఇప్పుడు భగవానుడు ముందు. క్లీం కృష్ణ.